ఇదిగో ఆయన తలుపు నొద్ద నిలిచుండి తలుపు తట్టుచున్నాడు అన్న పదం ఉంది చూసారా? ఇదిగో ఆయన తలుపు నొద్ద నిలిచుండి తలుపు తట్టుచున్నాడు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ఆ మాట మనం చదువుతున్నప్పుడు ఇంతకు తలుపు తడుతుంది ఎవరు? ఆయన తడుతున్నాడు. యేసు తడుతున్నాడు తలుపు. ఎలా తడుతున్నాడు? తలుపు అనగానే మీ ఇంటి తలుపులు కాదు, నీ హృదయం అనేటువంటి ద్వారాన్ని, నీ హృదయం అనేటువంటి తలుపును ఆయన తడుతున్నాడు. ఎలా తడుతున్నాడు అంటే వాక్య రూపంలో. నీకు నెమ్మది లేదు కదా, దేవునితో సమాధానం లేదు కదా, ఎవరితో సమాధానం లేదు కదా, సమాధానం లేదు 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 అని నీ మనసులో నువ్వు కృంగిపోతున్నావు కదా, కుమిలిపోతున్నావు కదా. ఒక్కసారి ఈ రాత్రి ఆయన గురించి నువ్వు వింటున్నావు కదా, ఒక్కసారి ఆయన గురించి నువ్వు వింటున్నప్పుడు, ఆయన మాటల్ని చెవిన పడుతున్నప్పుడు ఒక్కసారి ఆయన వైపు నువ్వు చూడరాదు? ఒక్కసారి నీ హృదయాన్ని తెరవరాదు? ఒక్కసారి ఆయన నీ లోపలికి ఆహ్వానించరాదు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? ఆయన సమాధాన అధిపతిగా వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు. సమాధాన అధిపతిగా, సమాధానకర్తగా మనుషులలో, భూమి మీద మనుషులలో సమాధానాన్ని నింపడానికి వచ్చినవాడు ఆయన. నీ ఇష్టం. సమాధానం కావాలి అని నువ్వు అనుకుంటే నీ హృదయాన్ని తెరచి ఆయనను ఆహ్వానించు. లేదు, నాకు సమాధానం వద్దు, నాకు ఎవరితో సమాధానం వద్దు, నేను ఇలానే బ్రతికేస్తాను అనుకుంటావా? నీ ఇష్టం.